నాన్న, ఒక మంచి కథ చెప్పవా? సరే తల్లి, చెబుతా. ఇలాంటి కథ కాదు నాన్న, మంచి రాజు కథ చెప్పు. సరే తల్లి. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది. అసలు ఆ రాజు ఎందుకంత గ్రేట్ నాన్న? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంటే, చేతిలో మౌస్ పట్టుకుని ఐటీ విప్లవాన్ని సృష్టించాడు. నాగలి భుజానికెత్తుకుని నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాడు. గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు ప్రపంచ దిగ్గజాలని ఆంధ్ర గడ్డపై నిలిపాడు. రక్తపుటేర్లు రుచిమరిగిన రాయలసీమకు కియా కార్లను తెచ్చి శ్రీ సిటీతో సరికొత్త అభివృద్ధి సిరులద్దాడు. నాటి సైబరాబాద్ నిర్మాణం నుంచి నేటి అమరావతి వరకు, హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు, ఈ గవర్నెన్స్ నుంచి రియల్ టైం గవర్నెన్స్ వరకు అన్నా క్యాంటీన్లతో 5 రూపాయలకే పేదోడి కడుపు నింపిన, స్త్రీ శక్తి అంటూ ఆడపడుచుల జీవితాల్లో వెలుగు నింపిన, జన్మభూమి అంటూ గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామిని చేసిన, P4 మోడల్ అంటూ పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చిన, నాడు విజన్ 2020 అయినా నేడు విజన్ 2047 అయినా ప్రపంచ వేదికపై తెలుగు జాతి గౌరవాన్ని నిలిపేలా సరికొత్త చరిత్రను తన సిరాతో లిఖిస్తున్నాడు. బాగుంది నాన్న. ఇవన్నీ చేస్తున్న రాజుని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదా? అవును తల్లి, పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్లు అలానే ఈ రాజును కూడా దుండగులు పలుమార్లు గాయపరిచారు. మయసభలో తన కన్న తల్లి సైతం ఆ దుండగులచే దూషించబడింది. అబద్ధాలతో ప్రజలను నమ్మించి మోసం చేసి తన ప్రజలను రాజుకు దూరం చేశారు. అవునా? అప్పుడు ఏం జరిగింది నాన్న? జీవితంలో ప్రతి అడుగు ఒక యుద్ధమే. ఆ గాయం ఆయన్ని ఆపలేదు. మళ్లీ దుండగులపై పోరాటం మొదలుపెట్టి వస్తున్నా మీకోసం అంటూ 10 ఏళ్లుగా అట్ట కట్టిన అహంకార పాలనను ప్రశ్నిస్తూ 6 వయసులో 2800 కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి నింపాడు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుడై ప్రజల గుండెల్లో మళ్లీ తిరిగి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వావ్! ఆ తర్వాత రాజు ఏం చేశాడు నాన్న? ఏం చేశాడా? కట్టుబట్టలతో అనాథగా మిగిలిన ఆంధ్రప్రదేశ్కి అండగా నిలిచాడు. చిరునామా లేని రాష్ట్రానికి రాజధాని అమరావతి అంటూ ఒక్కొక్క ఇటుక పేర్చాడు. గోదారమ్మని కృష్ణమ్మని కలిపి రాయలసీమ దాహార్తిని తీర్చాడు. ఆ 5 ఏళ్లు రేయింబవళ్లు రాష్ట్రం కోసం తన కష్టాన్ని ఖర్చు చేశాడు. కానీ ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ప్రజలను ఏమార్చి తన నమ్మకాన్ని ఒక రాక్షసుడు దోచుకున్నాడు. రాజ్యాహంకారంతో ఆయన్ని దారుణంగా విమర్శించాడు. తన ఇంటి మహారాణిని గౌరవ సభ సాక్షిగా కౌరవులంతా కలిసి తోలనాడారు. అబద్ధాలు చెప్పి తనని చెరసాలలో బంధించారు. అయ్యో, ఆ రాజు నిజంగా తప్పు చేశాడా నాన్న? నిప్పుకు చెద పట్టదన్నది ఎంత నిజమో, నా రాజు తప్పు చెయ్యడన్నది అంతే నిజం తల్లి. ఆయన్ని అన్యాయంగా బంధించారు. పాపం. అప్పుడు ఏం చేశాడు నాన్న ఆ రాజు? తన ఓటమిని ఒప్పుకొని రాజ్యాన్ని వదిలేశాడా? నా వల్ల కాదు అంటూ వెనుకడుగు వేశాడా? లేదమ్మా, ఒక్కసారిగా నిప్పుల చెరసాల నుంచి బయటకు వచ్చి జూలు వదిల్చిన సింహంలా గర్జించాడు. ప్రజా కూటమిగా మారి ప్రజల్లోకి వెళ్లి బలంగా ఆ రాక్షసుణ్ణి ఢీకొట్టాడు. ఎగిరెగిరి పడిన ఆ రాక్షసుడి సైన్యాన్ని మట్టి కరిపించి చరిత్ర పుటల్లో చెరిగిపోని విజయంతో తెలుగు జాతి చక్రవర్తిగా మారి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి రథాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. నాన్న,
ఆయన ప్రజల కోసం అన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడా? చాలా గ్రేట్ కదా. అవును తల్లి, త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు, ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు, కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. ఇంతకీ ఆ రాజు ఎవరు నాన్న? ఆయన పేరేంటి? 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన ప్రజా సేవకుడు, ప్రపంచ పటంలో తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన లీడర్, గతాన్ని గౌరవిస్తూ వర్తమానాన్ని నిర్మిస్తూ భవిష్యత్తును శాసించే అడ్మినిస్ట్రేటర్, సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు అనే నేను